ఇద్దరు కలిసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపవాది ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, అక్కడ చికాకులు రేపాలి, వారు సంతోషంగా ఉండకూడదని రకరకాల గొడవలు అనేది అపవాది పెడతాడు. ఎందుకనంటే కుటుంబం ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది, అంతా కూడా బాగుంటుంది. అదే కుటుంబం కానీ సరిగా లేకపోతే అక్కడ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే వీరు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అపవాది మాత్రం వీళ్ళు ఎప్పుడు బాధలు పడాలి, వీళ్ళు దేవుణ్ణి దూషించే విధంగా ఉండాలని అపవాది చేస్తారు. ఆ సందర్భంలోనే మనకు ఒక వ్యక్తి కనపడతారు. ఎవరనంటే యోబు గారు. యోబు గారిది ఒక కుటుంబం. యోబు గారు భార్య, తర్వాత పిల్లలు. ఆ సందర్భంలోని ఆ పిల్లలు చనిపోయిన తర్వాత యోబు గారికి తమ దేహానికి అనారోగ్యం వచ్చిన తర్వాత భార్య వచ్చి ఏమనిద్దంటే, ఎందుకింత ఇంకా దేవుడు దేవుడు అంటావు, దేవుణ్ణి దూషించి మరణం కమ్మని. అప్పుడు యోబు గారు ఏమంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. దేవుడు మనకి ఇచ్చినప్పుడేమో అనుభవించాం, తిన్నాం. ఇప్పుడు దేవుడు తీసేసినప్పుడు దేవుణ్ణి దూషించమంటావా అని అడుగు. కుటుంబ వ్యవస్థలో సరైన రీతిగా భార్యాభర్త ఉంటే ఆశీర్వదింపబడుతుంది, సంతోషంగా ఉంటుంది. అలాంటి కుటుంబమే నోవాహు గారి కుటుంబం. నోవాహు గారి కుటుంబం వాళ్ళందరూ కూడా ఎంతమంది అంటే, నోవాహు గారు భార్య, తర్వాత నోవాహు గారి 3 కుమారులు, తర్వాత 3 కోడళ్ళు, 8 మంది కలిసి వాడను సిద్ధపరిచి ఆ వాడలోనికి 8 మంది వచ్చారు అని అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. ఈ రోజున కుటుంబంలో ఒక అల్లుడే మాట వినే విధంగా లేదు. కానీ అక్కడ మాత్రం ఎంతమంది అంటే 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఆ కుటుంబం ఎంత అంటే ఇంటి యజమానుడు మాట విని ఆ కుటుంబం ఎంత దీవించబడ్డదండి. ఆ సంతానంలో నుంచి మనందరం ఇప్పుడు తర్వాత వచ్చారండి మాట. యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత మనం వీళ్ళందరూ కూడా మొత్తం కూడా అంటే ఒక తర్వాత ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు వాడలో ఉన్నప్పుడు భూమి మీద ఏమన్నా ఉన్నాయండి? ఏమన్నా సమస్త జీవరాశులు సమస్తం అంటే భూమి మీద సమస్తం మొత్తం చనిపోయింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత షేము, హాము, యాపేతు వాళ్ళు 3 సంతానంలో నుంచి వాళ్ళు పిల్లల నుంచి వాళ్ళు అలాగా సంతానం అనేది వచ్చింది. ఆ కుటుంబం ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. దేవుడు చెప్పినట్టు విన్నారు. తర్వాత లోతు గారి కుటుంబానికి వచ్చేసరికి లోతు గారి ఇంటి వారినే రక్షించలేకపోయారు. ఎక్కడ కూర్చుండండి? గౌనుల యొద్ద, అంటే ఊరి పెద్దల వద్ద, ఊరు బయట కూర్చుండో ఎవరో లోతు గారు. ఇక్కడ నోవాహు గారు ఏం చేశారు? కుటుంబంతో పాటు దేవుని మాట. లోతు గారు మాత్రం తమ కుటుంబాన్ని రక్షించలేకపోయారు. భార్య ఏమో అత్యాశతో వెనక తిరిగి చూసింది, ఉపస్థం అయిపోయింది. పిల్లలేమో తప్పు చేసి ఇదైపోయారు. చూశారండి, దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట వినకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందంటే పతనమైపోతుంది. సరైన రీతిలో ఉండదండి, సంతోషం ఉండదు. దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎలాంటిదనంటే చాలా గొప్పదండి. ఆ కుటుంబంలో నుంచి, ఆ కుటుంబ వ్యవస్థలో నుంచే ఈ రోజున ఈ లోకానికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మనందరి కోసం ప్రాణం పెట్టారు, మనందరినీ ప్రేమించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెబుతున్న విషయం, కుటుంబ వ్యవస్థ గురించి ఆయన చెబుతున్న విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం అండి. సృష్టి ఆదిలోనే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశారని చెబుతున్నారు. తర్వాత ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు.
కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. చూసారండి, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పి. కుటుంబ విషయాలు చాలా విషయాలు ఉన్నాయండి. యెహోషువ గారు చెబుతారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అని చెబుతారు. యెహోషువ 24:14-15 వచ్చిన కుటుంబం. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే కుటుంబ వ్యవస్థ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. దేవుడు వివాహం విషయంలో ఏమని చెప్పారండి? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదండి. అన్ని విషయాల్లో నువ్వు పుట్టినరోజు చేసుకున్నా లేకపోతే ఇంకే కార్యక్రమం చేసినా ఏది చేసినా అన్ని విషయాల్లో ఘనమైనది ఏంటంట? వివాహమే అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ వివాహానికి ముందు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, వివాహం అయిన తర్వాత కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆ కుటుంబంలోని నిత్యము కూడా దేవుని గురించి, దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కరు కూడా జీవించే వారిగా కుటుంబం ఉన్నప్పుడు ఆశీర్వదింపబడుతుంది. కీర్తనలు 128వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ అదే కనబడుతుంది. ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని, కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో చాలా గొప్పది. దెయ్యంగాడు దృష్టిలో మాత్రం ఆ కుటుంబం సంతోషం ఉండకూడదని వాడు ముమ్మరంగా తిరుగుతుంది. కుటుంబంలో ప్రార్థన ఉండకూడదు, సంతోషం ఉండకూడదని అపవాదిగాడు చేయాలని చూస్తుండో. మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని ఏం చేస్తారు? ఎదిరించగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.